వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి మండల కేంద్రంలో మండల యాదవ సంఘం నాయకులు చిలివేరు సోమనాసయ్య కుమారుడు చిలివేరు గజేందర్ కన్నస్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడి పూజ గురుస్వామి బ్రహ్మశ్రీ దేవగిరి సునీల్ శివాచార్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిలో పాటలతో అభిషేకాలు, దీపాల అలంకరణలు, తిలోక పువ్వులతో అలంకరణ చేయగా ఈ పూజ కార్యక్రమం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పడి పూజ మహోత్సవంలో సుమారు 200 మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల్గొని తమ భజనలు, ఆటపాటలతో అలరించారు. కర్పూర దీపం అటుకుళ్ళు బెల్లం అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవనం సమావేశం హాల్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెర్కూరితో పాటు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ లక్ష్మి, స్పెషల్ కలెక్టర్లు వెంకటపతి, శ్రీనివాసులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
మేము డిగ్రీ కొట్టు మళ్ళీ మాకు ల్యాండ్ చేయలేదు మళ్ళీ అయ్యింది అది కేసు ఎప్పుడో కానీ జరగానే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఈరోజు దేవరూప్ల మండలం సీతారాంపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించారు. వారిలో ఆవుల వీరన్న, బస్వ రమేష్, బాషిపాక కొండయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తన మోసపూరిత హామీలలో అధికారం కోర్చి వచ్చాక కూడా తన ప్రవర్తన మారటం లేదు. నాడు సోనియా గాంధీని బలిదేవతాన్ని నేడు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా? ఒక పక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్ట్ చేస్తూ లాఠీ చార్జీలు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరేలా వచ్చింది? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకో, వాటిని మార్చి చరిత్రని మార్చాలనుకోవటం నీ మూర్ఖత్వం. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో నేడు నీ పాలన అదే తీరు తలపిస్తుంది. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీ ప్రవర్తన మార్చుకో, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకు అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు ఉన్నారు. నిన్న ఉద్యమ సమయంలో ఉద్యమకారులు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయడం, అది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కీర్తి చెందింది. తెలుగు వారు ఎక్కడున్నా కూడా, తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. మేము అమెరికాకు పోతే కూడా ఈ విగ్రహం పెట్టారు. ఎక్కడ కూడా ప్రతి విలేజ్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహం ప్రతిష్ట చేసుకున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా మనసులో కూడా నిండుగా ఉన్నది. దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ తల్లి అంటే మీద కిరీటం, అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ ఉంటుంది. కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే బతుకమ్మ. మహిళల్లో ఒక డిజైన్ చేయకుండా పోయింది ఈయన ఒక్కడే. అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మనో 1000 మందిని చంపిన నరదేవత అన్నాడు, బలిదేవత అన్నాడు. ఈరోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయవల్ల. మీరు 1000 మంది చచ్చిన తెలంగాణ ఇయలే. కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అవుతుంది, దేశం అంతా అల్లకొల్లోలం అవుతుందని ఆయన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడింది తెలంగాణ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఇప్పటికి నేను ఒకటే అంటా, నేను తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినావనే చెప్దాం అనుకో, నువ్వు చెప్పినట్టే.
మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? బ్రిటిషర్ల పేరు చెప్పాలి కదా. మరి గాంధీ మహాత్ముడి పేరు ఎందుకు చెప్తారు? గాంధీ మహాత్ముడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వం లోపల ఆ రోజు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇప్పటికీ మనం గాంధీ మహాత్ముని మనం వేడుకుంటాం, పూజిస్తాం. మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ పిచ్చి మిచ్చి మాటలు, అబద్ధ మాటలతో మోసం చేశావు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు. అన్ని బోకస్ మాటలు, పిచ్చి మోసం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోను. అప్పుడప్పుడు అన్ని బోకర్ మాటలు. ఏమిచ్చినవా? ఆ గ్యాస్ది సరిగ్గా లేదో అది తిప్పి పోతే 100 కోట్లు కూడా కావు. మండపేట నియోజకవర్గం ఎడిద గ్రామంలో దేవుడు కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అధికారి మాట్లాడుతూ సుమారు 10 లక్షల లోపు ఆస్తి నష్టం జరిగిందని, పూర్తిగా ఫర్నిచర్తో సహా కాలిపోయాయని తెలిపారు. గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈరోజు మార్నింగ్ సుమారు 9:30 టైంలో మండపేట ఫైర్ స్టేషన్కి ఫైర్ కాల్ వచ్చిందండి. ఈడిది గ్రామం దేవుడి కాలనీలోని తాటకెళ్ళి కాలుతున్నాయని మేము హొటగొట్టిన బండి, ఎస్ఎఫ్ఓ గారు, స్టాఫ్ బయలుదేరి వచ్చామండి. అయితే ఇక్కడ 2 తాటకెళ్ళిలు, దాన్ని ఆనుకుని ఉన్న ఒక బిల్డింగ్కి కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ తాటకెళ్ళి మాత్రం పూర్తిగా కాలిపోయినాయండి. అందులో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కాలిపోయినాయి. ఎవరికైతే ప్రాణ నష్టం కానీ ఇది జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం ఆ 2 తాటకెళ్ళి మాత్రం కంప్లీట్గా ఉంది. సుమారు ఒక 7 to 9 lakhs వరకు ఆస్తి నష్టం ఉండొచ్చండి. అది గ్యాస్ సిలిండర్ పేలిందండి. గ్యాస్ సిలిండర్ ఒకటి ఫస్ట్ కాలనీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఒక 20 అడుగుల దూరంలో హెడ్ పడిపోయిందండి. దాని నుంచి మిగిలిన 2 ఇంటిలు కూడా అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమంటారండి? గ్యాస్ బండ్ ఒకటి పేలిపోయి కనిపిస్తుందండి అక్కడ. చుట్టుపక్కల ప్రజలు అయితే మాత్రం గ్యాస్ లీక్ అయిందండి, దాని ద్వారా మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము వచ్చేసరికి కొంతవరకు వాళ్ళు నీటితో ఆర్పేసారండి. అది మేము వచ్చేదాన్ని పూర్తిగా కంప్లీట్గా ఆర్పేసి డీటెయిల్స్ వివరాలు తీసుకున్నాం. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లి స్ఫురించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణలతో వేలాదిగా తల్లి వచ్చిన ప్రజల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి వివక్షకు గురైంది. ఈ తెలంగాణ తల్లిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండేదో కళ్ళకు కట్టినట్లు స్ఫూర్తించిందని పేర్కొన్నారు. తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన, మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం, బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, జనబాహుల్యంలో ఉన్న తెలంగాణ తల్లి, నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎవరు లేరు, కానీ తెలంగాణ తల్లిని మార్చిన దరిద్రులు తెలంగాణ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకవైపు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, సూర్యాపేట నుంచి నారాయణ ఖేడ్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండుగ వచ్చిందంటే దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు మీకు తెలుసు. అట్లాంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం, తెలంగాణ ఆడబిడ్డలకు
ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను మరి రూపొందిస్తూ అందులో వారికి స్థానం కల్పిస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ. గద్వాల పోచంపల్లి నేతన్నలు వాళ్ళ నేతలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన నేతలు. ఆ చీరలను ఆ పట్టు చీరను ధరిస్తూ ఆ దేవతామూర్తి మన గద్వాలు పోచంపల్లి నేతన్నల నైపుణ్యానికి కళా నైపుణ్యానికి ప్రతీకలాగా ఆ చీర ధరించి ఆ పట్టు చీరతో తెలంగాణ తల్లి. కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు, భౌగోళిక మెట్ట పంటలు, మన ప్రాంతంలో పండే మెట్ట పంటలకు నిదర్శనంగా జొన్న కంకులు. ఈ రకంగా ఎంతో ఆలోచనతో చూడంగానే దండం పెట్టాలనిపించే విధంగా బ్రహ్మాండంగా భరతమాత ముద్దు బిడ్డగా రాజమాతగా అందమైన కిరీటం. ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం. కానీ ఈరోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే 1952 నుంచి 2014 దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు, బీదగా ఉండాలి, తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు, భరతమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు, కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్నా పర్వాలేదు, తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి, రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఈ మాట నేనంటే కొంతమంది తప్పు అనుకోవచ్చు, కానీ దయచేసి ఆవేదనతో ఉద్వేగం నుంచి అంటున్న మాట, ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు, ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా మడ్గుల మండలం ఇర్విన్ దగ్గర ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో జరిగిన సమయంలో బస్సులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులు విద్యార్థులు కూడా ఉన్నట్లు వెల్లడించిన స్థానికులు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన పోలీసులు. కాంట్రాక్ట్ వాడు ఎప్పుడో బిల్ తీసుకున్నాడు, ఆ నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్ ఇట్లా అయిపోయింది, లేకపోతే ఇట్లా అయ్యేది కాదు. ఇక వచ్చుకోరాదు రాలేక ఇక ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలులో అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేసి అన్ని పారామీటర్లలో జిల్లాలను ముందు స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జల్పల్లిలోని ఇంటికి చేరుకున్న విష్ణు, ఒకే కారులో ఇంటికి చేరుకున్న మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. విదేశాల నుంచి వచ్చిన విష్ణుకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికి ఇంటికి తీసుకొని వచ్చిన మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు. ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్, పరిష్కరించబడతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేయడం అనవసరమని మంచు విష్ణు అన్నారు. ఇదేంది మీ దొరికితేనేమా మరి వచ్చింది అన్న మీ అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. మంచు మనోజ్ను, ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు ఫ్యామిలీ. కాసేపట్లో పహాడి పోలీస్ స్టేషన్కు చేరుకోనున్న మనోజ్ దంపతులు. చెప్పండి, పర్లేదు. చెప్పండి, లేదు పర్లేదు, చెప్పండి. మన ప్లీజ్ కొంచెం సైలెంట్. నేను ఆర్టీ కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరి ఇంక్లూడ్ చేయడం, నన్ను ఇంక్లూడ్ చేయడానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకున్నారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మహ్మద్ అలీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. జరిగింది, మేమందరం నీతో నువ్వు బాధపడకు, నువ్వు చేసింది నిన్న మామూలు విషయం కాదు, ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతున్నాం. ధైర్యంగా ఉండండి, అర్థమైందా? టెన్షన్ పడదు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం పెడతాను. ఇక్కడ మోత్కూరా వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరం ఇంటికాడ కూడా పోయిస్తాడు. తుమ్మతి తెలుసు, ఆయన అక్కడనే కదా సార్ది నాగారం, అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నా నీకోసం. సార్ సార్ రావాలనే పరిస్థితులు ఉన్నాయి, బయట ఉన్న ఏడుపు ఒకటే ఏడుపున్నారు. నువ్వేం చేస్తున్నావు? నోట్ పని చేస్తాను, బ్యాంక్ పని. గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకొని ఈడ ఓకే అనుకుంటే ఈడ లేదంటే
మంచు పొగ వల్ల ప్రమాదం. కాలువలోకి దూసుకెళ్లిన కారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడిముడి వద్ద తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాలువలోకి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న 4 కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డ భర్త, నీటిలో మునిగిన భార్య ఉమా, పెద్ద కుమారుడు రోహిత్ 9 సంవత్సరాలు మృతి, చిన్న కుమారుడు మనోజ్ 7 సంవత్సరాలు గల్లంతు. నిద్రమత్తు మంచు ప్రమాదానికి కారణమని తెలిపిన కుటుంబ సభ్యులు మరో బాలుడు మనోజ్ కోసం గాలిస్తున్న అధికారులు. కుటుంబ సమేతంగా అక్కడ అరకులో వెళ్ళారు వాళ్ళ పిల్లలతోటి. తిరిగి ప్రయాణంతో ఇలా ఈతకోట, వైజాగ్ నుంచి ఈతకోట నుంచి వచ్చారు. ఈతకోట నుంచి రాగానే నిద్ర వస్తుందని చెప్పడంతో తన భర్తకి తప్పుకొని భార్య డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన క్రమంలోనే ఈ నిద్రపోయిన సమయం చూసుకుని కాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ క్రమంలో తండ్రి పిల్లల్ని తప్పించి గట్టు మీద తీసుకొచ్చి మళ్ళీ తన ఇంకో మిగిలిన చిన్న కొడుకుని తీసుకురావడానికి వెళ్ళి లోపలని తల్లి కొడుకు కాళ్ళకు వెళ్ళిపోవడం తన కళ్ళ ముందే జరిగిందని భర్త చెప్పడంతో, నేలపూడి విజయ్ కుమార్ చెప్పడంతో చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.